ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 5 రంగాలలో కలిసి పనిచేయాలని నిర్ణయం, గేట్స్తో రాష్ట్ర సర్కార్ జట్టు, అశోక్ లేలాండ్ ప్లాంట్ పారిశ్రామికాభివృద్ధికి మైలురాయి, రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా 4 నిపుణులు, ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో చంపిన మహిళ, ఎయిర్ టాక్సీ మేడ్ ఇన్ ఆంధ్ర, సజ్జల భార్గవరెడ్డి బృందం అసభ్యకర పోస్టులు పెట్టిన మాట నిజం, ఐరన్ సమృద్ధిగా లభించే తోటకూరను విరివిగా తినాలి, ఎందుకంటే ఈరోజు వార్తలను చూద్దాం. 5 రంగాలలో కలిసి పనిచేయాలని నిర్ణయం. వైద్యం, ఆరోగ్యం, మెడ్టెక్, విద్యా, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు తక్కువ ఖర్చులో పరిష్కార మార్గాలు కనుక్కుని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కలిసి పనిచేయాలని ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ నిర్ణయించాయి. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సమక్షంలో ఇరు వర్గాలు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ 5 రంగాల్లోని సమస్యలకు పరిష్కారాలు కనుక్కొని వాటిని వినియోగంలోకి తెస్తామన్నారు. ఈ ఒప్పందం ద్వారా గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు అమలు చేసే భాగస్వామి సంస్థలకు అవసరమైన సహకారం అందిస్తుంది. అశోక్ లేలాండ్ ప్లాంట్ పారిశ్రామికాభివృద్ధికి మైలురాయి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అశోక్ లేలాండ్ ప్లాంట్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను కలిగిన 75 ఎకరాల ఈ ప్లాంట్లో అధునాతన తయారీ సాంకేతికతతో ఏటా 4800 బస్సులను ఉత్పత్తి చేస్తారన్నారు. తొలి దశలో 600 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని, రెండో దశలో మరో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని మల్లపల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ ప్లాంటును లోకేష్ బుధవారం ప్రారంభించారు. అక్కడ తయారు చేసిన మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్పోర్ట్ నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సభలో లోకేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాకతో మళ్లీ ఏపీ బ్రాండ్ తిరిగొచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయి. మరి ఏపీకి ఏమిటని అడిగారు. ఏపీకి చంద్రబాబు ఉన్నారని నేను గర్వంగా చెప్పా. ఏపీకి చంద్రబాబు రాకతో పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా తిరిగి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా 4 నిపుణులు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 4 ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర ఫణిక్కర్ సోమనాథ్, ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, చేనేత హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ సంస్థ ఎండి సుచిత్ర ఎల్లా, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తున్నట్లుగా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు 2 ఏళ్ల పాటు ఆ పదవుల్లో ఉంటారు. ఎయిర్ టాక్సీ మేడ్ ఇన్ ఆంధ్ర. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్ టాక్సీలను పట్టణాలు, నగరాలలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా వంటి దేశాలు మాత్రమే ఈ రేసులో ముందున్న నేపథ్యంలో గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఆయా దేశాలతో పోటీ పడుతూ ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థను ఏర్పాటు చేసి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. మోటార్లు మినహా మిగతా పరికరాలన్నీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. గుంటూరుకు చెందిన చావా అభిరామ్ అమెరికాలో రోబోటిక్స్ ఇంజనీరింగ్ మాస్టర్స్ పూర్తి చేశారు. మన దేశంలో ఏదైనా సంస్థ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చేశారు. ట్రాఫిక్తో సతమతమవుతున్న ఇక్కడి నగరాలలో ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తెస్తే ఉపయోగకరమని దానిపై అధ్యయనం చేసి పరిశోధనలు సాగిస్తున్నారు. వారు అసభ్యకర పోస్టులు పెట్టిన మాట నిజం. సజ్జల భార్గవరెడ్డి, ఆయన బృందం సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారనడంలో ఎటువంటి సందేహం లేదని హైకోర్టు పేర్కొంది.
ఈ విషయంలో రెండో ఆలోచనకే తావులేదని వ్యాఖ్యానించింది. అభ్యంతరకర పోస్టులను తొలగించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సైబర్ క్రైమ్తో ఎలా సమానమవుతాయో స్పష్టత ఇవ్వాలని పోలీసుల తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది. ప్రస్తుతం కేసుల్లో నిందితులు పెట్టిన పోస్టులు ఓ రాజకీయ పార్టీ ప్రతిష్టను పెంపొందించుకునేందుకు ఉపయోగపడ్డాయని, ఆ ప్రయోజనాన్ని పెర్సెప్షనల్ బెనిఫిట్గా చెప్పగలం కానీ మెటీరియల్ ప్రయోజనంగా పేర్కొనలేమని, వ్యవస్థీకృత నేరం వర్తించాలంటే ఇదే తరహా కేసుల్లో నిందితులపై కనీసం 2 అభియోగ పత్రాలు ఇప్పటికై దాఖలై ఉండాలన్న పిటిషనర్ల వాదన సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడితో కలిసి చంపిన మహిళ. ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్లో దాచిపెట్టి పైన సిమెంట్తో కప్పిపెట్టారు. ఉత్తరప్రదేశ్లోని మేరర్లో 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సౌరభ్ మర్చెంట్ నేవీలో పనిచేసేవాడు. వారికి 2019లో ఓ కుమార్తె జన్మించింది. ఆ తరువాత ముస్కాన్కు సాహిల్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌరభ్ ఉద్యోగం మానేసి లండన్కు వెళ్లి ఓ బేకరీలో పనిచేసేవాడు. గత నెల 24న భార్య పుట్టినరోజు కోసం అతను లండన్ నుంచి వచ్చాడు. ఈ నెల 4న సౌరభ్కు మత్తుమందు ఇచ్చిన నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సౌరభ్ కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించడంతో హత్య విషయం బయటపడింది. నిందితులిద్దరిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఐరన్తో పాటు ఎన్నో పోషకాలను అందించే తోటకూరను విరివిగా తినాలి. ఎందుకంటే తోటకూరను తినడం వల్ల గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. దీన్ని తింటే విటమిన్ కే లభిస్తుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కాకుండా కాపాడుతుంది. తోటకూరను తింటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. రక్తం బాగా తయారవుతుంది. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. దీనిలో ఉండే పీచు వల్ల జీర్ణశక్తి బాగా తయారవుతుంది. హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు. సీజన్లు మారినప్పుడు తోటకూర తింటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కనుక దీన్ని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాజధానిలో 10 ఎకరాల్లో ఐటీ టవర్. బిట్స్ క్యాంపస్కు 70 ఎకరాలు కేటాయింపు. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు. ప్రకాశం జిల్లాలో ఎండ తీవ్రతకు బస్సు దగ్ధం. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో ఎండ తీవ్రతకు బ్యాటరీలు వేడెక్కి రేగిన మంటల్లో ఓ ప్రైవేట్ కళాశాల బస్సు కాలిపోయింది. ఘటన జరిగేటప్పుడు బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గేట్ 2025లో వైద్య విద్యార్థి ప్రతిభ. గేట్ 2025 డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన సాదినేని నిఖిల్ చౌదరి ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు. ఈయన ఎంబీబీఎస్ చదువుతూనే ఆన్లైన్లో ఐఐటిఎం నుంచి బిఎస్ కోర్సు పూర్తి చేశాడు. మెరిసిన ఛత్రి. మాల్దీవులపై భారత్ విజయం. రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చిన స్టార్ ఫుట్బాలర్ సునీల్ ఛత్రి స్నేహపూర్వక మ్యాచ్లో మాల్దీవులపై 3-0 తేడాతో గెలిచాడు. సింధు అవుట్. శ్రీకాంత్ శుభారంభం. భారత స్టార్ షట్లర్ పివి సింధు పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఓడిపోయిన ఆమె స్విస్ ఓపెన్లోనూ మొదటి రౌండ్ దాటలేకపోయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.